హాయ్ అండి, అందరూ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. మొత్తము పత్రికల్లో, టీవీ ఛానల్స్లో మా ట్రంప్ గారి వార్తలే నడుస్తూ ఉన్నాయి. అయితే తెలుగువారి నెత్తిన అనేక రకాలైనటువంటి పిడుగుల వర్షాన్ని కురిపిస్తున్నటువంటి ట్రంప్ గారు పర్టికులర్గా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చాలా పెద్ద పిడుగా వేసిందని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు ఎక్కువ మంది ఆంధ్రాలో ఎక్స్పోర్ట్ బిజినెస్ ఎవరైతే చేస్తారో వీళ్ళందరి యొక్క డిపెండెన్సీ రొయ్యల మీదే అండి. మీకు పర్టికులర్గా రాజమండ్రి, తర్వాత భీమవరం, నెల్లూరు ఈ ప్రాంతాల్లో తీసుకున్నప్పుడు పర్టికులర్గా రొయ్యల సాగు అనేది లక్షలాది ఎకరాల్లో నడుస్తూ ఉంది. ఈ రొయ్యల సాగు ఏదైతే ఉందో మనం చేసేటువంటి రొయ్యల్లో మేజర్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎక్స్పోర్ట్ వచ్చేసి మనం యూఎస్కి పంపిస్తాం. దీని మీద ఆయన భారీ స్థాయి వడ్డింపు అయితే చేశాడు. దాంతో ఆంధ్రాలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థుల యొక్క అడ్మిషన్ పేమెంట్ కెపాసిటీ మీద ఈ యొక్క ఇంపాక్ట్ అయితే డైరెక్ట్గా పడబోతుంది. అదేం సార్, తెలంగాణ వాళ్ళకి సంబంధించి ఏమి ఇంపాక్ట్ లేదా అంటే లేదు. తెలంగాణని టెంపరీగా రిలీఫ్ ఇస్తూ తర్వాత కొద్ది రోజుల్లో మీ సంగతి కూడా చెప్తాననేటువంటి చాలా దాన్ని ఏమంటారంటే మరో పిడుగుని వదలబోతూ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో మనకి హయ్యెస్ట్ ఎక్స్పోర్ట్ యూఎస్కి పోయేటువంటి ప్రొడక్ట్స్లో ఏమున్నాయంటే మేజర్గా ఫార్మసీ రంగం ఉందండి. తెలంగాణ అనేది భారతదేశానికే కాదు ప్రపంచానికే ఫార్మా హబ్. ఈ ఫార్మా హబ్ నుంచి దాదాపు అమెరికాలో అమ్ముడుపోయేటువంటి జెనరిక్ మెడిసిన్స్లో 46% మన యొక్క జెనరిక్ మెడిసిన్సే ఉంటాయి. అందులో ప్రధానంగా హైదరాబాద్ బేస్డ్ కంపెనీసే ఉంటాయి. కాకపోతే వీళ్ళు కొన్ని హిమాచల్ ప్రదేశ్లో స్పెషల్ జోన్లో కూడా కంపెనీస్ పెట్టుకొని ఉన్నారు. కానీ బట్ హైదరాబాద్ నియర్ బై ప్రాంతాల్లో కూడా విపరీతంగా ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్లో కూడా చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి ఎస్ఈజెడ్లో. వీటికి సంబంధించి కూడా మీరేమీ ఎక్కువ ఆనందపడొద్దు, దీన్ని నేను సపరేట్గా చూస్తున్నాను, దీని మీకు కూడా మీకు సరైనటువంటి టారిఫ్ వేస్తాను అనేటువంటి చెప్పేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవైపున స్టాక్ మార్కెట్లు కుదేలైపోతున్నాయి, లక్షల కోట్ల సంపద ఆవిరైపోతూ ఉంది. మరోవైపున తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ మనకు ప్రధానమైనటువంటి రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి మిర్చి కానీ లేకపోతే టర్మరిక్ కానీ లేకపోతే ఏ పంట కూడా కనీసం మినిమం ఎంఎస్పి ప్రైస్కి కూడా అమ్ముకోలేనటువంటి పరిస్థితిలో రైతులు ఉన్నారు. సో మనకు మంచి వర్షాలు పడ్డాయి, ఈసారి మంచిగా పంట వచ్చింది అనుకునేటువంటి పరిస్థితుల్లో ఒక పక్క ట్రంప్ ఎవరైతే హయ్యర్ అండ్ బిజినెస్ చేస్తారో వాళ్ళ యొక్క ఇంపాక్ట్ ఆ రకంగా ఉన్నట్లయితే చిన్న మరియు సన్నకారు రైతులకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వాణిజ్య పంటల విషయంలో కూడా ఎంఎస్పి రేటు కూడా దక్కనటువంటి ఒక తీవ్రమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపున తెలంగాణ రాష్ట్రంలో అయితే పూర్తి స్థాయిలో రియల్ ఎస్టేట్ ఒక రకంగా చెప్పాలంటే అధఃపాతాళానికి పడిపోయింది, ఒక ట్రాన్సాక్షన్ జరగట్లేదు. సో రియల్ ఎస్టేట్ జరిగితే దాని అనుబంధ రంగాల్లో అనేక రకాలైనటువంటి క్యాష్ ఫ్లోటింగ్ అనేది ఉంటుంది. సో అది కూడా పూర్తి స్థాయిలో పడకేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్లో ఏదో ఊపొస్తుందనేటువంటి చాలా పరిస్థితులు అయితే కనిపించినాయి. కానీ వీటికి వెన్నుదన్నుగా ఉండాల్సినటువంటి మనకు ఫారిన్ రెమిటెన్సెస్ అనుకోండి, లేకపోతే ఐటీ మార్కెట్లో వచ్చినటువంటి అన్సర్టనిటీ వల్ల అనుకోండి, ఎవరు కూడా ఐటీ ఎంప్లాయీస్ ఇల్లు కొనడానికి ముందుకు రావడం లేదు. అదేవిధంగా వీళ్ళు 10 రూపాయలు సంపాదిస్తేనే గ్రామాల్లో పొలాలు కానీ వీటన్నిటికి కూడా డిమాండ్ అనేది ఉంటుంది. ఆ రకమైనటువంటి డిమాండ్ కూడా ఏది కూడా లేకుండా పోవడం వల్ల తీవ్రమైనటువంటి క్యాష్ ఫ్లో పూర్తి స్థాయిలో ఆగిపోయినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో ఈసారి అడ్మిషన్స్లో ఈ ఎఫెక్ట్ అయితే క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. మరోవైపు వీసాల రిజెక్షన్స్ ఒకవైపు నడుస్తూ ఉన్నాయి. దాదాపు అప్లై చేసుకున్నటువంటిలో 30 నుంచి 35% వీసా రిజెక్షన్ అనేది నడుస్తూ ఉంది. ఒకవేళ ధైర్యం చేసిపోయేటువంటి వాళ్ళు యాక్చువల్గా యూఎస్లో చదివినటువంటి వాడికి అసలు జాబ్ అన్న మాటే లేదు. ఈ పరిస్థితుల్లో మళ్ళీ మనకి అయినా కానీ ఏదో ఒకటి, ఎందుకంటే మనం ఆ యొక్క ఫ్లేవర్ని రుచి చూసాం, అమెరికా యొక్క డాలర్ యొక్క సంపాదన యొక్క రుచిని మనం చూసాం. కాబట్టి దాని మీద మోజుతోనో ఆ రకంగా ఏదో ఒక రోజు మంచి జరగపోదా అని చెప్పేసి ఆప్టిమిస్టిక్ దృక్పథంతో వెళ్ళేటువంటి అతి కొద్ది మంది, చాలా వరకు తగ్గిపోయింది, ఆ వెళ్ళేటువంటి వాళ్ళకు కూడా చుక్కలు చూపిస్తూ ఉన్నారు. అమెరికాలో ఉన్నటువంటి మరో పరిస్థితి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి H1B హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, ఈవెన్ గ్రీన్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ తిరిగి దేశానికి రావాలంటే భయపడేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు తిరిగి మళ్ళీ మన అమెరికాకి వెళ్ళేటప్పుడు విమానాశ్రయాల్లో అక్కడ ఉన్నటువంటి ఇమ్మిగ్రేషన్ సిబ్బంది యక్ష ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఏమాత్రం జాబు రిస్క్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇండియాకు వస్తే అక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీస్ని కూడా వదిలేసుకోవాల్సినటువంటి దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఒక H1B వీసా హోల్డర్స్ ఉంటారు, ఒక భార్యాభర్తలు, వాళ్ళు ఇల్లు కొనుక్కొని ఉన్నారు. వాళ్ళు ఆ టైంకి పర్టికులర్గా ఏదో కర్మజాలకు జాబ్ పోయింది, ఇండియాకి వచ్చేసారు. రిటర్న్ పోకపోతే ఇల్లు రిజిస్ట్రేషన్ చేసే అవకాశం లేదు, ఇంకా ప్రాపర్టీ డెడ్ ప్రాపర్టీగా మిగిలిపోయేటువంటి పరిస్థితి కూడా ఈ పరిస్థితి కూడా అక్కడ ఉందన్నమాట. సో ఇదండి ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో పర్టికులర్గా పేరెంట్స్ ఇటు అగ్రికల్చర్ పరంగా, ఇటు రియల్ ఎస్టేట్ పరంగా, మరో పక్క ట్రంప్ యొక్క పిడుగులు లాంటి వార్తలతో కుదేలవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.
మా యొక్క అడ్మిషన్స్ డిపార్ట్మెంట్ లేదా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చేరేటువంటి తల్లిదండ్రులు కూడా తల్లిదండ్రుల దగ్గర 10 రూపాయలు బాగా అమౌంట్గా ఉన్నట్లయితే సహజంగా వాళ్ళు మంచి కాలేజీకి ఆప్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ యొక్క వచ్చేటువంటి ఇన్కమ్ లెవెల్స్ విషయంలో అన్సర్టెనిటీని బట్టి పేరెంట్స్ కూడా టాప్ 10కి పోదాం అనుకున్నటువంటి పేరెంట్స్ కాస్త టాప్ 20 కాలేజీకి కిందకి వచ్చేస్తున్నాడు. అదేవిధంగా మంచి మంచి యూనివర్సిటీలో చేరి చదువుకుందాం అనుకున్నటువంటి పేరెంట్స్ కూడా పర్వాలేదులే ఏదో ఒక ఎంసెట్ కాలేజీలో చదివేద్దాం, మనకి ఈ పరిస్థితి మనకు సరిగా అనుకూలంగా లేదు కదా అనేటువంటి ధోరణి కనిపిస్తుంది. ఇంకా కొంతమంది మొండి పేరెంట్స్ లేకపోతే ధైర్యం ఎక్కువ కలిగినటువంటి పేరెంట్స్ కొన్ని ప్రాపర్టీస్ తీసేసి పిల్లలకి ఫీజులు కడుతున్నటువంటి పరిస్థితి అయితే మా కళ్ళెదురుగా కనిపిస్తుంది. సో ఈ పరిస్థితి మెరుగుపడాలని చెప్పేసి మన రైతాంగాన్ని దగ్గర కానీ మన యొక్క బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మా తల్లిదండ్రులైనటువంటి మా కస్టమర్స్ అందరి దగ్గర ధనలక్ష్మి కళకళలాడుతుంటేనే అటుపక్క కాలేజీలు కానీ ఇటుపక్క మా బిజినెస్ కూడా బాగుంటుంది. కాబట్టి అందరూ బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.